పథకాలను పక్కన పెడితే ఈ ఎన్నికల సందర్భంగా 5 ప్రధాన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి అధికార అలాగే ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు ఉంటారో తేల్చబోతున్నాయి. నవరత్నాలలో 99% హామీలు అమలు చేశామని, తన ద్వారా లబ్ధి పొందిన వారు తనకు ఓటు వేయాలంటున్నారు సీఎం జగన్. జగన్ పథకాలు రాష్ట్రాన్ని దివాళా తీయించాయని, తమకు అవకాశం ఇస్తే తిరిగి అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి. పథకాలను పక్కన పెడితే ఈ ఎన్నికల సందర్భంగా 5 ప్రధాన అంశాలు చర్చకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. 1. ఏపీ స్పెషల్ స్టేటస్. ఏపీ ప్రత్యేక హోదా అనే అంశం పాత చింతకాయ పచ్చడేమీ కాదు. మేం అధికారంలోకి వస్తే హోదా ఇచ్చేస్తామంటూ కాంగ్రెస్ చేసినటువంటి వ్యాఖ్యలు మళ్లీ హోదాని హైలైట్ చేశాయి. స్పెషల్ స్టేటస్ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. ప్యాకేజీకి హోదాని తాకట్టు పెట్టింది. ఇక అదే విషయంలో చంద్రబాబును కార్నర్ చేసినటువంటి జగన్ కూడా ఎన్డీఏపై ఒత్తిడి తేలేకే తన వ్యక్తిగత కేసుల వల్ల కేంద్రానికి పూర్తిగా లొంగిపోయారు. పార్టీలు పక్కన పెట్టిన ప్రజలకు సంబంధించి ఎన్నికల్లో ఇది కీలక అంశం. ఇక రాజధాని. అమరావతిని రాజధానిగా ప్రకటించి 5 ఏళ్లు తాత్కాలిక నిర్మాణాలతో చంద్రబాబు పనిసాగిస్తే ఇక జగన్ 3 రాజధానుల్ని ప్రకటించిన ఫలితం లేదు. విశాఖలో రుషికొండ నిర్మాణాలు, కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన మినహా పురోగతి లేదు. కోర్టు కేసులతో జగన్ వెనక్కి లాగాలని చూసినటువంటి ప్రతిపక్షాలు ఆ విషయంలో సక్సెస్ అయ్యాయి. ఇక రాజధాని విషయంలో ఏపీ ప్రజలు ఎవరిని నమ్ముతారనేది రాబోయే ఫలితాలతో తేలిపోతోంది. వైఎస్ వివేక హత్య కేసు. 2019 ఎన్నికల ముందు జరిగినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం విశేషం. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ వివేక కుమార్తె సునీత చేసినటువంటి ఆరోపణలు సంచలనంగా మారాయి. షర్మిల కూడా ఆమెకు జత కలవడం చర్చనీయాంశమైంది. 2 వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రజా సమస్య కాకపోయినా అన్ని వేళ్లు జగన్, అవినాష్ రెడ్డిని చూపిస్తుండడం చర్చనీయాంశంగానే ఉంది. గత ఎన్నికల ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్ పై జరిగినటువంటి హత్యాయత్నం కేసు కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దాడి చేసినటువంటి శ్రీనివాసరావు 62 నెలలు జైలు జీవితం తర్వాత ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. ఇందులో కుట్ర లేదు, దాడి చేసిన వ్యక్తికి ఏ పార్టీతోనూ సంబంధం లేదని తేలిపోయింది. ఈ విషయంలో కూడా జగన్ టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సింపతి కోసం అప్పట్లో కోడికత్తి డ్రామా ఆడారని, అధికారంలో ఉన్నా కూడా ఈ 2 కేసులను తేల్చలేకపోయారని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఇక చంద్రబాబు అరెస్ట్. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్, జైలు జీవితం కూడా ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం కూడా ఉంది. ఆ జైలు ఎపిసోడ్ తర్వాతే టీడీపీతో జనసేన జత కట్టింది. ఆ తర్వాత బీజేపీ కూడా జత కలిసింది. చివరికి కూటమి ఏర్పడింది. జైలు ఎపిసోడ్ ను సింపతి కోసం వాడుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. ఆయన అవినీతికి అది శాంపిల్ మాత్రమేనని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. నాయకుడు జైల్లోకి వెళ్తే ఖచ్చితంగా సింపతి పెరుగుతుంది అనే సాంప్రదాయం ఈసారి చంద్రబాబు విషయంలో నిజం అవుతోందో లేదో చూడాలి మరి. లేదా బాబు కుంభకోణాలపై ప్రజలకు మరింత క్లారిటీ ఉంటుందనే విషయం ఎన్నికల ఫలితాలతో తేలిపోతోంది.